ఈరోజు గాలి దుమారం 5 నిమిషాల వర్షం వల్ల ఆ భాగ్యం దక్కకుండా పోయింది. వారు వస్తున్నారని ఇక్కడ పోలీస్ అనేక రకాల ఆంక్షలు పెట్టడం వల్ల చాలామంది లోనికి రాలేకపోయింది. అసలు బాధ అనిపించింది. అయినా మొట్టమొదటిసారి కావచ్చు, అంటే కుటుంబాలతో సహా రావడం అనేది మొట్టమొదటిసారి కావచ్చు. జనరల్గా ఎక్స్ సర్వీస్ మెన్ కావచ్చు, ఉన్నతమైన స్థానంలో ఉన్నవాళ్ళు కావచ్చు, రాజకీయాలంటే ఇష్టం ఉండదు, రాజకీయ పార్టీల మీద కూడా ఇంత ఇష్టం ఉండదు, నాయకుల పట్ల కూడా అంత ఇష్టం ఉండదు. కానీ రాజ్నాథ్ సింగ్ గారంటే వారు చేస్తున్న పని వారి కమిట్మెంట్ ఏర్పడ్డ అనేక అంశాలు ఏవైతున్నాయో మిమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చినట్టుగా నేను భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్న మేజర్ జనరల్ ఏ శ్రీనివాసరావు గారు, వింగ్ కమాండర్ టీజే రెడ్డి గారు, బ్రిగేడియర్ డాక్టర్ టి రామయ్య గారు, కల్నల్ డాక్టర్ శ్రీనివాసరావు గారు ప్రెసిడెంట్, వెటరన్ జగన్ రెడ్డి గారు, వెటరన్ గోపు రమణారెడ్డి గారు, సబ్ మేజర్ పిఎస్ఎన్ స్వామి గారు, లెఫ్టినెంట్ కల్నల్ స్వర్ణారెడ్డి గారు, మా నాయకులు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు, పెద్దలు మల్లారెడ్డి గారు, గోలి మత్స్యరెడ్డి గారు, శ్రీనివాస్ గండె గారు, విక్రమ్ రెడ్డి గారు, అందరికీ పేరు పేరున నమస్కారం. మా అన్న వంశీ తిలక్. ఈరోజు మోడీ గారి పరిపాలన చూసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎన్నడూ ఓటు వేయని వాళ్ళు, ఎన్నడూ రాజకీయాల గురించి చర్చించని వాళ్ళు మొట్టమొదటిసారిగా బయటకు వస్తున్నారు. కారణం ఏంటి? ఇంత గొప్పగా పాలకులు ఉంటారని, నాయకులు ఉంటారని చెప్పి మేము భావించలేదు. కానీ మోడీ గారు చూసిన తర్వాత ఇంత గొప్పగా ఉంటుందని చెప్పి మొట్టమొదటిసారిగా మేము ఇంప్రెస్ అయినాం. అందుకే ఈ దఫా మేము స్పెక్టేటర్గా ఉండదలుచుకోలేదు. తప్పకుండా ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్, అబ్కీ బార్ 400 పార్. ఈ నినాదం ఎత్తుకున్నది భారతీయ జనతా పార్టీ కాదు. ఈ నినాదం ఎత్తుకున్నది యావత్ 130-140 కోట్ల ప్రజానికం ఈ నినాదాన్ని ఎత్తుకున్నది. ఈ నినాదం అమలు చేయగలిగే శక్తి, అధికారం ప్రజలకు మాత్రమే ఉంటుంది తప్ప వేరే వాళ్ళకు ఉండే ఆస్కారం లేదు. అందుకనే ప్రజలు కనుక తలుచుకుంటే, అగర్ ప్రజా జో చాహతా హై జరూర్ वो इम्प्लीमेंट होगा. आज जो आवाज जो उठाया था अबकी बार 400 पार, जो प्रजा ने उठाया था, इसीलिए वो जरूर सक्सेस होगा. నాకు తెలిసి శ్రీనివాసరావు గారికి నాకంటే ఎక్కువ తెలుస్తుంది. ఒకనాడు భారత్ థర్డ్ వరల్డ్ కంట్రీ, పూర్ కంట్రీ, ఎదుగుతున్న దేశం, అండర్ డెవలప్డ్ కంట్రీ. కానీ టుడే భారత్ థర్డ్ వరల్డ్ కంట్రీ కాదు, భారత్ పూర్ కంట్రీ కాదు, భారత్ ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగిన దేశం ఇవాళ భారత్. 2014 అవర్ ఎకానమీ, అవర్ పొజిషన్ ఆన్ గ్లోబ్ 11th పొజిషన్ ఆన్ గ్లోబ్. టుడే అవర్ పొజిషన్ ఈజ్ 5th place on globe. Tomorrow it will come third stage. మోడీ గారు
ఇంత తక్కువ కాలంలో ఇంత గొప్ప ఎకానమీని చేసినటువంటి వ్యక్తి మోడీ గారు. నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన కాబట్టి ఒక మాట చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ఎకనామికల్ రెసిషన్ ఉన్నప్పటికీ కూడా జపాన్, అమెరికా, యూరోప్ లాంటి దేశాల్లో నెగిటివ్ గ్రోత్ ఉన్నప్పటికీ కూడా, గ్రోత్ లేనప్పటికీ కూడా ఇవాళ భారత్ మాత్రం అగ్రేరియన్ బేస్డ్ ఎకానమీ కాబట్టి, రూరల్ బేస్డ్ ఎకానమీ కాబట్టి ఇవాళ కూడా ఎక్కడ గ్రోత్ రేటు తక్కువ కాకుండా కాన్స్టాంట్గా పెరుగుతున్న దేశం భారతదేశం. ఇవాళ ఒకప్పుడు ప్రపంచంలో శాసించే దేశాలు రెండే. వన్ ఈజ్ అమెరికా, అనదర్ వన్ ఈజ్ రష్యా. ఒక గుంపుకి నాటో, ఒక గుంపుకి వార్సా. వన్ ఈజ్ లెడ్ బై అమెరికా, వన్ ఈజ్ లెడ్ బై రష్యా. ఫస్ట్ వరల్డ్ వార్లో చూసినాం, సెకండ్ వరల్డ్ వార్లో చూసినాం మనం. కానీ ఇవాళ ఏ వార్సాకు నాయకత్వం వహించే రష్యా, ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరిగితే యుద్ధాన్ని ఆపించగలిగి మన పిల్లల్ని క్షేమంగా మన పేరెంట్స్కి అప్పచెప్పిన ఘనత మోడీ గారు. అవునా కాదా మీరు చెప్పండి. యుద్ధం మొదలైన తర్వాత నాకు తెలిసి పిల్లల కోసం ప్రధానమంత్రులు మాట్లాడిన చరిత్ర మనం చూసిందా? యుద్ధాన్ని ఆపించిన చరిత్ర మనం చూసిందా? మన దేశాన్ని చూసి గర్వపడి మా పిల్లల్ని కూడా మా దేశాలకు చేర్చమని చెప్పి అప్పీల్ చేసుకున్న చరిత్ర భారత్ది. మన విమానంలో వేరే పిల్లలు కూడా తరలించిన మనం గది. వాళ్ళు ఈ మధ్య ఒక ఉత్తరం రాశారు, మీకు ఎక్కువ తెలిసి ఉంటుంది. ఏమని రాసిండ్రు? మోడీ గారు, మీ దేశంలో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి, మీరే మళ్ళీ ప్రధానమంత్రి అవుతున్న విశ్వాసం మాకుంది. ఇంత గొప్ప నాయకుడిని ప్రజలు వదిలిపెట్టుకుంటారని చెప్పి నేను నమ్మట్లేదు. కానీ మీరు మాకు టైం ఇవ్వాలి. జూలై మాసంలో ఆర్ ఆగస్టు మాసంలో మీరు మా ఇద్దరి దేశాల రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి మీరు ఫుల్ స్టాప్ పెట్టాలి. శాంతి కావాలి, మాకు అభివృద్ధి కావాలని చెప్పి ఎవరిని కోరిండ్రు? మోడీ గారిని కోరిండు. దట్ ఈజ్ ఇండియా టుడే. రష్యా కూడా మార్గదర్శనం చేయగలిగే శక్తి, సత్తా భారత్కు వచ్చిందని చెప్పి ఇవాళ మనకు తెలుసు. ఒకప్పుడు ఆర్మ్స్ అన్నీ కూడా ఇంపోర్టెడ్ ఉండే. ఇవాళ మేడ్ ఇన్ ఇండియా. ఇవాళ ప్రపంచానికే యుద్ధ పరికరాల ఆన్సర్ ఇండస్ట్రీస్ ఇవాళ భారత్లో ఉందనే విషయం మేము మర్చిపోవద్దు. భారత్లో ఉంది ఇవాళ. అంతేకాదు, ఒకనాడు ఎక్కడైనా బార్డర్లో సమస్య వస్తే అక్కడ ఉన్న సైనికులు స్పాంటేనియస్గా స్పందించేటువంటి హక్కు లేకుండే. ఇవాళ రాజ్నాథ్ సింగ్ గారి హయాంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి హయాంలో అప్పటికప్పుడు ఏ చర్య అయినా తీసుకునే హక్కు నా సైనికులకు కట్టబెట్టిండు నరేంద్ర మోడీ గారు. ఇవాళ ఇది చాలా పెద్ద మార్పు. ఇవాళ ఇంచు భూమి కూడా, చైనా బార్డర్ కావచ్చు, అది పాకిస్తాన్ బార్డర్ కావచ్చు, నా మాతృభూమి ఇంచు భూమి మీద కూడా ఎవడి ఆధిపత్యం ఉండడానికి ఆస్కారం లేదు అని చెప్పి ఇవాళ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ బార్డర్లో మొత్తం హైవేస్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. అనేక టనల్స్. నాకు తెలిసి ఇంత పెద్ద మొత్తంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంత పెద్ద మొత్తంలో టన్నల్స్ నిర్మాణం, ఇంత పెద్ద మొత్తంలో హైయెస్ట్ బ్రిడ్జెస్, లాంగెస్ట్ బ్రిడ్జెస్, వేల కిలోమీటర్ రోడ్లు వేసి ఇవాళ భారత భూమి మీద ఎవడు కన్నెత్తి చూడకుండా కాపాడుతున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఒకప్పుడు నేను చిన్నప్పుడు చూసేది, 40 years బ్యాక్ ఎవరైనా ఆర్మీలో రిక్రూట్ అయితే వాళ్ళ పేరెంట్స్ చనిపోయినట్టుగానే ఏడిచేది. మా కొడుకు ఆర్మీలో పోయిండు, ఎక్కడ చచ్చిపోతాడు అని చెప్పి. ఎందుకంటే ఆ సియాచిన్ మంచు కొండలలో ఇవాళ ఆక్సిజన్ దొరకకపోయినా, ఫుడ్ దొరకకపోయినా, మాతృభూమి రక్షణలో
తుపాకీ డిగ్గర్ల మీద ఏలిపెట్టుకొని అనుక్షణం దేశాన్ని కాపాడి ఆ సైనికులు అలా ఓయిందంటే ఒత్తడో రాడో మళ్ళీ వాపస్ అనే భావన ఉండే. కానీ ఇవాళ నేను చూస్తున్న ఆర్మీ రిక్రూట్మెంట్ అంటే ఒక్క ఖాళీ ఉంటే 20 మంది 30 మంది రిక్రూట్మెంట్ కోసం వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఇవాళ గ్యారంటీ ఉంది ఇవాళ. ఒకనాడు గ్యారంటీ లేదు. ఇంతకుముందు చెప్పాను చాలామంది. లాల్ చౌక్లో మనం 3 రంగుల మువ్వెన్నెల జెండా ఎగిరాలంటే రక్తం చిందవలసిందే. కానీ వాళ్ళ బాజాప్తా జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక స్విట్జర్లాండ్ లాంటి గొప్ప ప్రాంతం కాబోతా ఉంది. నా హైదరాబాద్ హైటెక్ సిటీ ఎట్లా డెవలప్మెంట్ కాబోతుందో ఇవాళ అంత గొప్పగా ఇవాళ డెవలప్మెంట్ కాబోతా ఉంది. అలా ఇంతకుముందు మా రామకృష్ణ గారు చెప్పిండ్రు, ఇంతకుముందు మా మల్లికార్జున గారు చెప్పిండ్రు. ఇవాళ కంటోన్మెంట్ ఏరియాలలో ఇవాళ మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ డెవలప్మెంట్ వచ్చిందో మీరు చూసారు. కాబట్టి ఆర్మీలో ఒకనాడు చేరడం అంటే ప్రాణాన్ని పోగొట్టడం అనేటువంటి కల్చర్ నుంచి ఆర్మీలో పోవాలి, ఇవాళ దేశాన్ని కాపాడుకోవాలి. ఇవాళ ఆర్మీలో పనిచేసే వాళ్ళకు వాళ్ళ గౌరవం ఎంత పెరిగిందో ఇవాళ మాటల్లో చెప్పేటువంటి అక్కర్లేదు. ఇవాళ ఒక్క జీతం తప్ప మాతృభూమి తప్ప వాళ్ళకు ఇంకోటి ఉండదు. వాళ్ళకు ధ్యాస కుటుంబాలను త్యాగం చేసి వాళ్ళు మన కోసం ఫైట్ చేస్తున్నారు. ఇవాళ మీరు ఇచ్చిన డిమాండ్స్ ఏమవుతున్నాయో అనేకం ఉన్నాయి. అవును నిజమే, వన్ నేషన్ వన్ జీఎస్టీ అన్నప్పుడు మా ఒక్క తెలంగాణలో ఎందుకు దౌర్భాగ్యం అని చెప్పేది అడుగుతున్నారో అది అక్షరాల సత్యం. మీకు తెలవాలి, తెలంగాణ నంబర్ వన్ అని చెప్పి కేసీఆర్ గారు చెప్తారో ఇవాళ మీకు తెలవాల్సింది ఏంటంటే దేశంలో లిక్కర్ కన్జంప్షన్లో నంబర్ 1 స్టేట్ తెలంగాణ. మీకు తెలుసో తెలియదు, యూపీ కంటే కూడా ఎక్కువ ఉంటుంది. మన ఆదాయం లిక్కర్ ఆదాయం 45,000 crore rupees ఫర్ యానమ్. దట్ ఈస్ ద రీజన్ మీ ప్రైస్ పెరగడానికి. ఎట్ ద టైమ్ ఆఫ్ తెలంగాణ ఫార్మేషన్ 2014 అవర్ రెవెన్యూ ఫ్రమ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ 10,700 crore rupees. Today it is 45,000 crore rupees. అంటే నంబర్ వన్ అప్పుల్లో నంబర్ 1, లిక్కర్ కన్జంప్షన్లో నంబర్ 1, లిక్కర్ తాగి చనిపోయిందని నంబర్ 1. అయినా ఈ రాష్ట్రంలోనే ఈ అనమలి ఈ డిస్పారిటీ అవుతుందో దాన్ని అంతమొందించడానికి నేను ఫైటర్ని కాబట్టి, నేను పోరాటం చేసి వచ్చినాను కాబట్టి మీ తరపున దాని గురించి ఫైట్ చేస్తా అని చెప్పి మాటిస్తున్నాను. నంబర్ 1. నంబర్ 2, ఇవాళ ఆర్మీలో పనిచేసే వాళ్ళు హ్యాండ్ టు మౌతే ఉంటుంది. వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటారు తప్ప వాళ్ళ పిల్లల్ని మంచిగా చదివించుకొని వాళ్ళు పెద్దగా కావాలని మంచిగా కావాలని కోరుకుంటారు తప్ప కోట్ల రూపాయలు సంపాదించుకునే ఆస్కారం లేదు. ఇవాళ నేను అంటున్నా, కేసీఆర్ గారు 1 ఎకరం 100 కోట్లకు అమ్ముడుపోతుందని చెప్పి గర్వంగా టీవీలలో చూపిస్తాడు. మరి 100 కోట్లకు ఎకరం ఉన్నటువంటి ఈ హైదరాబాదులో ఈ గడ్డను నమ్ముకొని ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళకు ఒక 50 గజాల జాగా కొనుక్కునే స్తోమత ఉంటుందా? మీరు చెప్పండి, ఉంటుందా? మరి ఇలా స్టేట్ గవర్నమెంట్లో పనిచేసే ఉద్యోగులు కావచ్చు, అప్పుడప్పుడు కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులు కావచ్చు, సొసైటీస్గా ఏర్పాటు చేసుకొని ఇవన్నీ ఎమ్మెల్యేస్కి ఇస్తారు, ఎంపీస్కి ఇస్తారు, మంత్రులకు ఇస్తారు. కాబట్టి ఇవాళ ఎక్స్ సర్వీస్ మెన్లకు కూడా ఒకప్పటిలాగా ఇన్ని వేల ఎకరాల భూములు అక్కర్లేదు కాబట్టి పేద సైనికులకు రిటైర్మెంట్ అయిన తర్వాత మాకు కూడా ఒక సొంత ఇల్లు ఉండాలనేటువంటి స్వప్నం కళ నిజం చేసేటువంటి మీ డిమాండ్ అయితే ఉందో తప్పకుండా నేను ఆలోచన చేస్తా అని చెప్పి దానికోసం అడుగుతా అని చెప్పి మాట. మీకు 2 విషయాల పట్ల క్లారిటీ ఉంది. క్లారిటీ ఏంటి? నేను 22 ఏళ్ళు ఎమ్మెల్యేగా, పార్టీ ఫ్లోర్ లీడర్గా, తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్గా, కరోనా కష్టకాలంలో ఆరోగ్య శాఖ మంత్రిని పనిచేశాను. ఇవాళ మా పార్టీలో నేనేం కొత్త కాదు, పార్టీకి కొత్త కావచ్చు కానీ రాజకీయాలకు కొత్త కాదు. ఇవాళ
మోడీ గారి దగ్గరికి, రాజ్నాథ్ సింగ్ దగ్గరికి, వారి దగ్గరికి డైరెక్ట్గా పోగలిగే సత్తా నాకు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఏదైనా సమస్య ఉంటే ప్రస్తావించగలిగినటువంటి సత్తా, ఆ శక్తి నాకుంటుందని చెప్పి మీరు విశ్వసిస్తూ ఉన్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఓటు వేస్తాం, నా ఇక్కడ అధికారం లేదు, అక్కడ పోయి కూడా చేసేదేమీ లేదు, చేస్తే రావాలేమన్నా అని అంతకుముందు అనేది తెలంగాణ ప్రాంతం పట్ల, తెలంగాణ అభివృద్ధి పట్ల, సమస్యల పట్ల నాకున్న మమకారం ఇంకొక పార్టీకి ఉంటుందని చెప్పి మాట్లాడిన వారు. కానీ ఇవాళ వారికి ఇక్కడ లేదు కాబట్టి వారు ఫైట్ చేసే ఆస్కారం లేదు. కాబట్టి డెఫినెట్గా ఈ పార్టీకి ఓటేయడం వల్ల మనకు ప్రయోజనం లేదు, మన సమస్య పరిష్కారం కాదు. కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చెప్తా ఉంది? కాంగ్రెస్ పార్టీ నాకు ఓటేయండి, మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడు అంటున్నాడు. సాధ్యమవుతుందా? 40 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ 300 సీట్లు వచ్చే ఆస్కారం ఉందా దేశంలో? పోటీలో 300 సీట్లకు పోటీ చేస్తున్నప్పుడు ఎట్లా సాధ్యమవుతుంది? అంటే వారు ఇక్కడ గెలిచేది లేదు, అక్కడ ప్రధానమంత్రి గవర్నమెంట్ వచ్చేది లేదు, మన సమస్య పరిష్కారం ఏది లేదు. అందువల్ల ఇవాళ సమస్య పరిష్కారం చేయగలిగే సత్తా మల్కాజిగిరి పార్లమెంట్లో ఇవాళ కంటోన్మెంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలన్నా, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ రావాలన్నా, మెట్రో రైలు రావాలన్నా, నా ఇండస్ట్రీస్ రావాలన్నా, నా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ రావాలన్నా ఇవాళ భారతీయ జనతా పార్టీతో మాత్రమే సాధ్యమైందని చెప్పడం చేస్తున్నాం. ఇవాళ మీరు చూసిండ్రు, ఒకనాడు దేశంలో ఇదే హైదరాబాద్లో నా కుటుంబం చల్లగుండాలి, నా సమాజం చల్లగుండాలని చెప్పి సాయిబాబా టెంపుల్ దగ్గర పూజ కోసం పోయినరు అమాయకులు. టెర్రరిస్టుల బాంబులలో అనేక మంది చనిపోయినరు. తెగిపడ్డ చేతులు, తెగిపడ్డ కాళ్ళని ఇప్పటికి మనం వాళ్ళని చూస్తూ ఉంటాం. మేము నా గోకుల్ చాట్ బాంబ్ బ్లాస్ట్లో ఎంతమంది చనిపోయారు ఒకసారి చూడండి. దిల్సుఖ్నగర్ బాంబ్ బ్లాస్ట్ ఎంతమంది చనిపోయారు ఒకసారి చూడండి. ఇవాళ లుంబిని పార్కులో కూడా బాంబులు పేల్చారు. కానీ ఇవాళ ఈ హైదరాబాద్లో కాదు, నేను ఒక డాక్టర్ మనం చెప్తుండే, శ్రీనగర్లో ఒకనాడు ప్రతి నిత్యం బుల్లెట్ల గాయాలతో ప్రజలు కావచ్చు, బుల్లెట్ల గాయాలతో సైనికులు కావచ్చు దవాఖానకు వచ్చేది. ఇవాళ ఆ బుల్లెట్ల గాయాలు లేవని చెప్పేటువంటి మాట అవుతుందో ఇవాళ భద్రతకి ఇవాళ గొప్ప ప్రయారిటీ ఇచ్చి ప్రజల ప్రాణాలు కాపాడినటువంటి బిడ్డ నరేంద్ర మోడీ గారు. ఇవాళ ఎందుకు ఓటేయాలి? నేను ఒక మానవత్వంతో కూడినటువంటి ఒక సమస్య చెప్పిపోతాను. నేను గ్రామాలలో ఎంతోమంది ప్రధానమంత్రులు వచ్చిపోయిన, దేశంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చిపోయారు. కానీ గరీబ్ కుటుంబంలో పుట్టిన బిడ్డ కాబట్టి उन्हें प्रधानमंत्री बनने के बाद स्वच्छ भारत ये स्कीम लाके, ये प्लान लगा के क्या करा? गरीब लोगों के घरों को 12 करोड़ टॉयलेट्स दिया. 12 करोड़ टॉयलेट्स आप लोग जानते, టాయిలెట్ లేకపోతే ఎంత ఇబ్బంది అవుతుందో మీకు తెలుసు. చిన్న సమస్యనే కావచ్చు కాక, కానీ ఇవాళ గరీబోళ్లకు వాళ్ళ ఆత్మగౌరవానికి టెన్షన్ లేకుండా 12 కోట్ల టాయిలెట్ కట్టించినటువంటి మానేడు. పేదవాళ్లకు ఫస్ట్ టైం 4 కోట్ల కుటుంబాలకు ఇల్లు కట్టించిన వ్యక్తి కూడా నరేంద్ర మోడీ గారే. ఇవాళ నేను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇవాళ రిగ్రెసివ్ మ్యాన్లో పోతున్నామా, ప్రోగ్రెసివ్ మ్యాన్లో పోతున్నామా అనడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ అక్కర్లేదు. అది ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, నెహ్రూ గారు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నెహ్రూ గారి ఆయనలో ఒకటి వచ్చింది, వాజ్పేయి గారి ఆధ్వర్యంలో ఒకటి వచ్చింది, ఇవాళ మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో ఒకటి వచ్చింది. అంటే మొత్తం దేశంలో 3 ఎయిమ్స్ వస్తాయి. మోడీ గారు వచ్చే నాటికి 3 ఎయిమ్స్ వస్తే మోడీ గారు దేశం పురోగమించాలి, ప్రపంచ చిత్రపటం మీద భారత్ గొప్పగా ఎదగాలని చెప్పి 16 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 10 ఏళ్ల కాలంలో ఇచ్చిన వ్యక్తి మహానీయుడు మోడీ గారు. ఇవాళ ఏం కంపేర్ చేస్తావు నువ్వు? ఏం థింక్ చేస్తావు నువ్వు? అబ్దుల్ కలాం కళలు కనండి, కానీ పెద్ద కళలు కనమని చెప్పిండు. ఇవాళ మోడీ గారికి అంటున్న కళ చాలా పెద్దది. ఒకనాడు 2014 లోపు
per day national highways construction was 11 kilometers per day. Today 37 kilometers per day national highways construction. Before 2014 75 or 76 airports in India. Today 153 airports in India. 153 airports in India. ఇంతెందుకు మీకు ఈ హైదరాబాద్, ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, నీ కాచిగూడ రైల్వే స్టేషన్, నీ నాంపల్ రైల్వే స్టేషన్ दुर्गंधपूरिతంగా ఉండేది. बहुत गंदा था वो. आज दिखते क्या गंदा वो. आज मॉडर्न रेलवे स्टेशन एयरपोर्ट जैसा देखे वो कंस्ट्रक्शन पूरी हो रहा है. सिकंदराबाद रेलवे स्टेशन 600 करोड़ रुपीस, 400 करोड़ रुपीस फॉर काचीगुड़ा रेलवे स्टेशन, 350 करोड़ रुपीस फॉर नामपल रेलवे स्टेशन. इससे पहले क्या था? 10 కోట్లు ఇచ్చి సున్నం వేసేటోళ్ళు, సున్నం వేసింది. కానీ మోడీ గారు ఆలోచన కంపు రైలు, ఇవాళ వందే భారత్ రైలు, ఒకనాడు 10 గంటల ప్రయాణం, ఇవాళ 5 గంటల ప్రయాణంతో ఇవాళ పోయే పరిస్థితి వచ్చింది. అందుకే అన్నిటికంటే ముఖ్యంగా ఒకనాడు నా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం గాన్ టు అమెరికా, ఇన్సల్ట్ చేసింది ఎయిర్పోర్ట్లో, ఇన్సల్ట్. నా నరేంద్ర మోడీ గారికి పాస్పోర్ట్ లేని అమెరికా, కానీ అమెరికా ఇవాళ నరేంద్ర మోడీ గారిని పిలిపించుకొని వాళ్ళ సెనేట్లో మాట్లాడించుకొని వాళ్ళ సెనేటర్లు లేచి 10 నిమిషాలు సప్పట్లు కొట్టి జై మోడీ అంటుందంటే వేర్ వి ఆర్ టుడే, వాట్ వి ఆర్ టుడే ఇవాళ. అందువల్ల మన పిల్లలు అమెరికాలో ఉన్నా, మన పిల్లలు దుబాయ్లో ఉన్నా, మన పిల్లలు లండన్లో ఉన్నా, యూరోప్లో ఉన్నా, ఇవాళ ఐఎమ్ ఇండియన్ అని చెప్పుకునే స్థాయికి ఎదిగింది భారత్. ఇవాళ దాన్ని వెలగట్టలేం, కొలవలేం మనం. అందువల్ల నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, రామాలయం దాని గురించి విమర్శ చేస్తూ ఉన్నారు. ఎస్, ప్రభుత్వం ఎయిర్పోర్టులు, రైల్వే స్టేషన్లు, రైలు పట్టాలు, బిల్డింగులు, ఎయిమ్స్ మాత్రమే కాదు, కల్చర్, సంస్కృతి, సాంప్రదాయాలు, విశ్వాసాన్ని కూడా కాపాడాలి. ఆ విశ్వాసాన్ని కాపాడిన మహానాయకుడు నరేంద్ర మోడీ. ఇలా గర్వపడాలి. మీకు తెలుసు, పరాయి దేశాలు దాడి చేస్తున్నప్పుడు మనం ఓడిపోతే మొట్టమొదటిగా విక్టిమైజ్ అయ్యే ఫ్యామిలీ రాజకుటుంబం, సైనికులు విక్టిమైజ్ అవుతారు. ఆ తదుపరి ఇవాళ మహిళలు అవుతారు. ఆ తదుపరి ఆనవాళ్ళు లేకుండా ఇవాళ దేవాలయాల మీద దాడి చేస్తారు, సంస్కృతి మీద దాడి చేస్తారు. మళ్ళీ వీళ్ళకు జ్ఞాపకాలు ఉండద్దు, మళ్ళీ కథం కావాలని చెప్పి అలాంటి దాంట్లో ధ్వంసం చేయబడితే అయోధ్యలో మనమందరం ఆరాధించే రాముడి ఆలయం అదొక కళ. 500 సంవత్సరాలుగా 100 మంది దానికోసం చనిపోయినారు, రక్తం చిందింది, కానీ ఎవరి వల్ల కాలే. ప్రతి గ్రామంలో, ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో, ప్రతి అపార్ట్మెంట్లో ఆలయం లేకపోతే మనిషికి తృప్తి ఉండదు. మనిషికి అల్టిమేట్గా బాధ వేస్తే మళ్ళీ భారం వేసేది దేవుడే. కాబట్టి ఇవాళ భారతదేశానికి కూడా మంచి జరగాలంటే నా రాముడి మందిరం నిర్మాణం కావాలని చెప్పి అతి తక్కువ కాలంలో రామ మందిరం నిర్మాణం చేసి ప్రతి ఇంటికి అక్షింతలు పంపించి నా కుటుంబాలు చల్లగా ఉండాలి, నా దేశం బరకత్తుతో ఎదగాలని చెప్పినటువంటి మహానాయకుడు నరేంద్ర మోడీ గారు. అవునా కదా మీరు చెప్పండి. వేరే వాడు ఎందుకో చేస్తలేడు. జై శ్రీరామ్. ఇవాళ అది మన జీవితంలో భాగం, మన సంస్కృతిలో భాగం, మన విశ్వాసంలో భాగం. దాన్ని ఇన్సల్ట్ చేస్తూ ఉన్నారు, మీకు మంచిది కాదు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్. ఇవాళ మోడీ గారు వస్తే, బీజేపీ పార్టీ వస్తే కమ్యూనల్ రాజ్యం అని చెప్పారు. కమ్యూనల్ రాజ్యం కాలే. ఇవాళ అనాదిగా ఏ ముస్లిం మహిళలైతే త్రిపుల్ తలాకుతో జీవితాలు నాశనం అయిపోయినాయో, అనేక కుటుంబాలు ఇబ్బంది పడ్డావో, 20 ఏళ్ళు భార్యాభర్తలు కలిసిన తర్వాత, పిల్లలు పెరిగిన తర్వాత కూడా ఇవాళ ఇష్టం లేకపోతే త్రిపుల్ తలాక్తో వదిలిపెట్టిపోతే ఆ పిల్లల బతికేమైపోతుంది, ఆ భార్య బతికేమైపోతుంది. ఇలా ఒక మనిషిని ఇంకో మనిషి సాధే పరిస్థితి రోజులు లేనాడు. ఇవాళ అలాంటి దాన్ని ముస్లిం మహిళల రక్షణ కావాలి, వాళ్ళ కుటుంబాలకు చల్లగా బతకాలి అని చెప్పి
వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపిన నాయకుడు త్రిపుల్ తలాక్ ఖతం చేసి నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకోండి. దీన్ని ఏం కొలుస్తారు? మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి దానికి ఇంతకంటే ఇంకేముంటే చెప్పండి. అందుకనే చాలా ఉన్నాయి. మీరు మళ్ళీ పోవాలి కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మా అన్న వంశీ తిలక్ గారు మీ కుటుంబంతో సంబంధం ఉన్నటువంటి బిడ్డ, కంటోన్మెంట్లో ఉన్నాడు. నిండు మనసుతో జీవించండి. ఇంతకుముందు మా వాళ్ళు చెప్పిన రామకృష్ణ మా మల్లికార్జున్, ఇక్కడ మేముంటాం. రాష్ట్రం లెవెల్లో వారుంటారు, పార్లమెంట్లో నేనుంటా. కాబట్టి ఈ ముగ్గురి కాంబినేషన్లో మీరు ఇచ్చిన దరఖాస్తులు పట్టుకునే పోవు. ఉన్నంతలో ఏదన్నా తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తాం. మాలంటే అనుకుంటే వదిలిపోతే లేదు. కాబట్టి మేము పవర్ ఓరియంటెడ్ పొలిటికల్ లీడర్లం కాదు, మేము మనీ ఓరియంటెడ్ పొలిటికల్ లీడర్ కాదు, పైరవీ ఓరియంటెడ్ పొలిటికల్ లీడర్ కూడా కాదు. మేము పీపుల్ ఓరియంటెడ్ పొలిటికల్ లీడర్లం. మేము వి ప్రౌడ్ టు సే ఐఎమ్ ఏ పొలిటికల్ లీడర్. ఐఎమ్ ఫర్ మాసెస్, ఐఎమ్ ఫర్ పీపుల్. ఈ పదవి మాకు అమ్మాయి ఇస్తే వచ్చేది కాదు, కొనుక్కుంటే వచ్చేది కాదు, మీరు ఆశీర్వదిస్తే వచ్చే పదవే మా మీ కాలుకు మునిగితే పన్నుతో పీకే కల్చర్ ఉన్న వాళ్ళం మేము. కాబట్టి మా 22 సంవత్సరాల చరిత్ర మీ కళ్ళ ముందు కదలాడుతుంది. కాబట్టి ఇవాళ మీకు ఈ అప్పీల్ చేస్తున్నా. ఇంతకుముందు ఒక మేడం వచ్చిండ్రు, వారి పేరేందో నాకు తెలియదు, నాగమణి. నేను కూర్చున్నాగానే వచ్చింది. వారు వచ్చి నీకు అన్యాయం జరిగినాడు, నాకు అన్యాయం చేసినాడు, టీవీ బంద్ చేసుకున్నాం, మా ఇంట్లో ఏదో బాధ వ్యక్తం చేసుకున్నామని చెప్తున్నారు. అంటే కరోనా కష్టకాలంలో మీకు తెలుసు, మనిషి బయటికి వెళ్ళలే. భార్యకు కరోనా వస్తే భర్త పోలే దవాఖానకి. కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే కుటుంబ సభ్యులు మన ధర్మశాస్త్రం ప్రకారం ఫిన్నలు జరగలే, మేము పోయినాం. ఆ ఫిన్నలు నిర్వహించింది మేము. ఆనాడు మోడీ గారు ప్రోటోకాల్స్ అని పక్కకు పెట్టి, సిస్టమ్స్ అని పక్కకు పెట్టి, నా దేశ ప్రజలకి భద్రత కావాలని చెప్పి బాజప్తా ఖజానా నుంచి డబ్బులు ఇచ్చి వ్యాక్సిన్ ఉత్పత్తి చేయించి 2 డోసులు, 3rd బూస్టర్ డోసు ఇచ్చి మనల్ని కాపాడమే కాదు, ప్రపంచ పేద దేశాలకు కూడా వ్యాక్సిన్ అందించే దేశం భారతదేశం. గుర్తుపెట్టుకోం. మన దేశం పోతే మోడీ గారు కాలు మొక్కుతున్నారు. ఆ దేశ అధ్యక్షుడు, ఆ దేశ కాలు మొక్కుతున్నారు మోడీ గారు. ఇవాళ గంత అంటే ఇట్లాంటి క్రిటికల్ సందర్భంలో కాపాడగలిగేది అమెరికా అని చెప్పి అనుకుంటాం, రష్యా అని చెప్పి అనుకుంటాం. కానీ ఈ క్రిటికల్ కాలంలో కాపాడింది భారతదేశం మాత్రమే. భారతదేశం మాత్రమే. నా కరోనా వల్ల నా కుటుంబాలు దెబ్బతిన్నాయని చెప్పి భావించి 5 కిలోల చొప్పున ప్రతి మనిషికి ఇవాళకి 80 కోట్ల మందికి రైస్ అందిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇవాళ ఇంకొక 5 ఏళ్ళు కూడా అందిస్తా అని చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. సీనియర్ సిటిజన్స్గా పేదవాళ్ళ తల్లిదండ్రులకు వైద్యం అందించలేరు వీళ్ళని చెప్పి ఇవాళ 5 లక్షల రూపాయలు చొప్పున వైద్యాన్ని అనౌన్స్ చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అందుకనే మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా, మీ ముందుకు ఇవాళ యాక్చువల్ మా బాధ అనిపిస్తుంది. ఇవాళ వారు వచ్చి ఉంటే మరింత సంతోషం ఉండేది. ఈ వర్షం వల్ల వారు రాలేకపోయేందుకు బాధను వ్యక్తం చేస్తూనే మీరందరూ కూడా ఇంతమందే రావచ్చు కాక, కానీ వేల కుటుంబాలతో సంబంధం ఉంటాయి. కాబట్టి ఈ 20 రోజుల పాటు ఎవరి మిత్రులకు వాళ్ళు, ఎవరి చుట్టాలకు వాళ్ళు ఫోన్ చేసుకొని తప్పకుండా నిండు మనసుతో మమ్మల్ని ఆశీర్వదించమని చెప్పి కమలం పువ్వు గుర్తును మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని మమ్మల్ని గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నా. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వేదిక మీద మనోహర్ రెడ్డి గారు, గంగరాజు గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, వెంకటేశ్వర్లు గారు, శేఖర్ దాస్ గారు, ప్రభాకర్ గారు, మల్లేశం గారు, వికే భిక్షపతి గారు, వాసాచారి గారు, అదేవిధంగా కృష్ణ గారు, సుదర్శన్ గారు, మురళీకృష్ణ గారు, అందరు ఏమనుకోకుండా అందరి పేరు చదవకపోతే ఇవాళ మీ అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, మా చౌదరి గారు కూడా పెద్ద చౌదరి వారి ఇంటికి పోయిన నేను గా వయసులో వారి దేశం గురించి ఆలోచిస్తున్న తీరు మాకంటే ఇంకో 50 ఏళ్ళు ముందుగా ఉన్నది. వారి పాదాలకు దండం పెడుతూ ఇవాళ మీ అందరికి నమస్కారం సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మీ అందరికీ ధన్యవాదాలు. మీరు ఇంత మంచి స్పీచ్. ఒక నిమిషం ప్రోగ్రామ్ కంప్లీట్ చేయాలి. ఒక నిమిషం ప్లీజ్, దయచేసి ఒక నిమిషం.
దయచేసి మా మాజీ సైనికుల తరపున ఈటెల రాజేందర్ గారికి వెటరన్ క్యాంపు జనరల్ శ్రీనివాసరావు గారు ప్రజెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. వెటరన్ క్యాప్, ఈ క్యాప్ని మా మాజీ సైనికులందరికీ మీరు వెన్నంటిగా ఉంటూ మమ్మల్ని ముందు వెనకుండి నడిపిస్తూ మీరు మా సైనికుల్లో ఒకటిగా, మా కుటుంబంలో ఒకటిగా ఉంటూ మా సైనికుల బాధలని తీర్చాల్సిందిగా కోరుతూ ఈ వెటరన్ క్యాప్ని మీకు ప్రజెంటేషన్ చేస్తున్నాం. ధన్యవాదాలు సార్. తదుపరి కార్యక్రమం ఖలీల్ ఆరా మోదీ సార్ 400 పార్. అందరినీ కూర్చోవలసిందిగా కోరుతున్నా. ఇంకా కార్యక్రమం అయిపోలేదు. దయచేసి వేదిక మీద ఉన్న మా మాజీ సైనికుల ప్రతినిధులందరూ 2 నిమిషాలు ఓపిక వలసిందిగా, అలాగే వేదిక ముందున్న మన మాజీ సైనికులందరూ 2 నిమిషాలు ఓపిక పట్టవలసిందిగా కోరుతూ లేడీస్ పోండమ్మా. మన మాజీ సైనికుల సమాఖ్య అధ్యక్షుడు జగన్ రెడ్డి గారికి బూకేతో సత్కరించవలసిందిగా మురళి మీరెవరు? మా అశోక్ రెడ్డి గారు మిగతా వారందరూ భోజనాలు చేసుకోవచ్చమ్మా. ఫస్ట్ లేడీస్ ప్రయారిటీ. టిఫిన్లు అదే విధంగా భోజనాలు గిట్ట ఉన్నాయి. ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి లేడీస్ కు. అక్కడ ఉన్న ఆర్గనైజర్లు అందరూ చూడాలి దయచేసి. బాబు రాజు సాబ్ అందరూ పోండ్రా. ఇక నువ్వు ఉంటు వాళ్ళని చూడు. చేతు ఫస్ట్ లేడీస్ ప్రయారిటీ ఇవ్వండి. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ సైనికుల కుటుంబాలు, మాజీ సైనికులందరూ, ఒక జవాన్ నుంచి జనరల్ వరకు అందరూ ఇంత ఓపికగా వర్షం వచ్చిన తర్వాత కూడా మీరు ఓపికతో ఉండి ఈ కార్యక్రమాన్ని చాలా ఘనవంతంగా, సమర్థవంతంగా, విజయవంతంగా చేసినందుకు మీరందరికీ మా మాజీ సైనికుల సమాఖ్య, తెలంగాణ ఎక్స్ సర్వీస్మెన్ అసోసియేషన్ అందరి తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం వచ్చిన మాజీ సైనికులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ముందుంచి నడిపించిన మా కంటోన్మెంట్ మెంబర్ రామకృష్ణ గారికి, మల్లికార్జున గారికి, అశోక్ రెడ్డి గారికి, సురేందర్ రెడ్డి గారికి, అలాగే మాణిక్ రెడ్డి గారికి, అలాగే మా రవికిరణ్ గారికి, అలాగే ఎంతో మా సురేందర్ రెడ్డి అన్న ముందుకు రావాల్సిందిగా కోరుతున్నా. లేడీస్ ఫోటోస్ దిగుతారంట కొద్దిగా. దయచేసి అన్న క్యాప్ లాస్ట్ వరకు పెట్టుకోవాలి. క్యాప్ చివరగా నేషనల్ యాంథమ్ ఉంటుంది. దయచేసి పెట్టుకోవాలి. దయచేసి ఒక్క నిమిషం ఈ కార్యక్రమానికి ముగింపుగా మన జాతీయ గీతం అనేది ఉంటుంది. అందరూ ఒక నిమిషం ఉండి, అన్న జాతీయ గీతం ఉంది, దయచేసి డిసిప్లిన్ గా ఈ జాతీయ గీతాన్ని ఆలపించవలసిందిగా కోరుతున్నా. స్టార్ట్ చేయండి సార్. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता के जय, भारत माता के जय, भारत माता के जय.